ఫ్రెండ్స్ మళ్ళీ మనం వీడియోస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎన్ని రోజులు వీడియోస్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే టోటల్ మేజర్ కార్డ్ యొక్క రిలేటివ్స్ అలాగే మైనర్ కార్డ్ యొక్క రిలేటివ్స్ చాలా డెడ్ ఈజీగా గుర్తుంచుకునే ఈజీ మెథడ్ మీకు చెప్తున్నాను. సో పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ అండి. ఒకటి నేను చెప్తున్నాను, 1456వ సంవత్సరం గుర్తుంచుకోండి, అలాగే 1765వ సంవత్సరం గుర్తుంచుకోండి. ఈ రెండిట్లతో టోటల్ కార్డ్స్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. చాలా ఈజీ అండి. 1456 ఏంటన్నా 1765 ఏంటి అంటే 1456 అన్నది టోటల్ మేజర్ కార్డ్స్, మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి 1456 అంటే 1456 1456 ఓకే. ఇది 1 నెంబరు అంటే సారీ సి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 1 రెండిట్లకి ముందు ఉన్నది సి అండి. ఏ కీబోర్డ్లో అన్నా రెండుకి ముందు ఉన్న సి. సో ఈ సి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది 1 అనుకుంటాం. దెన్ 4 1 2 3 4 ఇది 4 నెంబరు. దెన్ 1456 కదా. దెన్ నెక్స్ట్ 5 ఇదిగో 1 2 3 4 5 ఓకే. 1455 1 4 5 దెన్ 6 ఇది 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు మనకి ఈ కార్డ్స్ సి మేజర్లో వస్తున్న 6 కార్డ్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఇది సి మేజర్ ఓకే. ఒకటి జస్ట్ దీని నుంచి 4 నెంబర్కి వెళ్ళిపోండి. ఎఫ్ మేజర్. ఇక్కడ మరి ఇది వేసినప్పుడు ఎలా అన్నా గుర్తుంచుకోవడం అంటే ఏం లేదు. మేజర్కి అయితే 1 5 8 వేసండి, మైనర్కి అయితే 1 4 8 వేసండి అంతే. ఓకే చూడండి, సి మేజరు 1వ నెంబర్ ఇది, తర్వాత 4వ నెంబరు, తర్వాత 5వ నెంబరు 1 2 3 4 5 5వ నెంబర్, దెన్ 6వ నెంబర్ ఏ మైనరు. ఇక్కడ నుంచి మైనర్లు 3 మేజర్లు వేసాం కదా, ఇది మైనర్ అనమాట. 6వ నెంబర్ ఏ మైనర్. ఇప్పుడు ఏ మైనర్కి వచ్చే 3 ఏంటో మీకు తెలుసు కదండి. ఏ మైనర్కి ఏమొస్తాయి? ఏ మైనర్కి ఏ డి ఏ మైనరు, డి మైనరు, ఈ మైనరు. అదేంటన్నా ఏ మైనర్కి ఏజిఎఫ్ కదా వస్తుంది, మరి ఏడిఈ అంటున్నారు ఏంటండి అంటే ఏకి ఏ మేజర్కి వచ్చి ఏంటంటే ఏడిఈఏ కదా ఫ్యామిలీ, ఏడిఈ ఫ్యామిలీ కదా, వాటిని మైనర్గా వేస్తున్నాం అనమాట. ఏ డి అంతే, చాలా ఈజీ. ఇది చాలా పెద్ద కష్టమేం కాదు. ఒకటి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే లెఫ్ట్తో ఎప్పుడు కూడా కార్డు ప్లే చేసినప్పుడు ఏం చేస్తారంటే కార్డు ప్లే చేసేటప్పుడు సి మేజరు, డి మేజరు, ఈ మేజరు, ఎఫ్ మేజరు, జి మేజరు, ఏ మేజరు, బి మేజరు అన్నీ 1 5వ నెంబర్, 1వ నెంబర్ 5వ నెంబర్ 8వ నెంబర్ వేసాను అనమాట. వేసినప్పుడు మళ్ళీ 1456 అన్నది ఏంటి అంటే అది ఫ్యామిలీ. ఇప్పుడు మనం వేసింది ఓన్లీ మెయిన్ కార్డు అనమాట. సి మేజర్ కార్డు, డి మేజర్ కార్డు, ఈ మేజర్ కార్డు, ఎఫ్ మేజర్ కార్డు, జి మేజర్ కార్డు, ఏ మేజర్ కార్డు, బి మేజర్ కార్డు అయిపోయింది కదా. దెన్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పాను కదా, ఫస్ట్ 1 సి మేజర్ 1 ఇది 1. తర్వాత మళ్ళీ ఎంత 1456 కదా, తర్వాత 4వ నెంబరు 1 2 3 4 5వ నెంబరు, తర్వాత 6వ నెంబరు ఏ మేజర్కి మనం వేసేది ఏడిఈ, వాటిని మైనర్గా వేస్తాం. ఏ మైనర్, డి మైనర్, ఏ మైనర్. ఒకవేళ ఇంకా రిలేటివ్ గుర్తురంటం లేదన్నా అనేసానంటే ఏం లేదు, ఇలా కార్డు పట్టుకుంటే నెక్స్ట్ ఏది వస్తుందో చూసుకోండి.
స్కేల్లో నెక్స్ట్ నోట్ అదే మైనర్ అవుద్ది. ఓకే, స్కేల్లో నెక్స్ట్ నోట్ దాని యొక్క మేజర్ని మైనర్లుగా వేసుకోవాలి. దీని యొక్క మేజర్ని, ఈ నోటు యొక్క మేజర్ని మైనర్లుగా వేసుకోవాలి. 6వ నోటు యొక్క మేజర్ని మైనర్లుగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, రైట్, ఫినిష్ కదా. ఇప్పుడు నెక్స్ట్ 1765 అంటే మైనర్స్కి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1765 అంటే 1 7 6 5 ఒకటో నెంబర్, ఇదిగో వేసాను ఒకటో నెంబర్. దీనికి వేసేటప్పుడు ఈ 3 వేస్తున్నాం కదా, 1 4 8 వేయండి. మైనర్కి వేసినప్పుడు 1 4 8. మిగతా 2 మేజర్లో పడతాయి. మళ్ళీ మేజర్లో అయితే 3 మేజర్లు పడినాయి, ఇక్కడ మాత్రం మిగతా 2 మేజర్లు పడతాయి. 1 4 8 చూడండి, 1 4 8 అంటే 1 సి మైనర్ 1 ఇది. ఇప్పుడు 1 నుంచి 1765 కదా, 1 కదా, 2 3 4 5 6 7. యేసయ్యా 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 6వ నెంబర్ అనమాట. అంటే 1వ నెంబరు, దాన్ని 7వ నెంబరు, 6వ నెంబరు 1 7 6. ఓకే, 1765 1 7 6 5 ఏంటి ఇప్పుడు చూడండి, జి 5 అది మైనర్ అనమాట. సో ఇది మైనర్లే. జీ మైనర్ యొక్క ఫ్యామిలీ ఏంటి, ఈ 3వ ఏళ్ళు దేని మీద ఉంది, జీ మీద ఉంది కదా, 3వ ఏళ్ళు. సో అందుకోసం అనేసి, లేకపోతే 5వ నెంబర్ అంటే ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే 5వ నెంబర్, జీ మైనర్, ఎఫ్ మేజర్, డి మేజర్. ఓకేనా. సో మైనర్కి ఏమో 1 4 8 వేస్తున్నాం, మేజర్కి ఏమో 1 5 8 వేస్తున్నాం. సో ఇంత ఈజీ మెథడ్ అనమాట అండి. ఇది మీకు నచ్చే ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చేయబోయే వీడియో ఏంటంటే, మ్యాక్లో వాయిస్లు అన్నిటిని ఒకటే సౌండ్ ఎట్లా పెట్టుకోవాలన్నది మీకు చెప్తాను. ఎందుకోసం అంటే చేసిన వాళ్ళు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా పెడతా ఉంటారు. అట్లా కాకుండా ఇట్లన్నిటిని ఒకటే టైంలో పెట్టడం నేర్చుకుందాం. సో ఇకపోతే మైనర్ కార్డ్స్ వేస్తున్నప్పుడు ఎట్లా వేసుకోవాలంటే,